ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, అందరూ వినండి. తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు కామన్గానే, అర్థమైందా? కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. ఒకసారి కాకపోయినా రెండోసారి అయినా సరిదిద్దుకోవాలి. బయట వాళ్ళు ఎప్పుడు శాశ్వతం కాదు, మనకి ఇంట్లో వాళ్ళే శాశ్వతం. మన పిల్లలు, మన మొగుడు మన కోసం 2 పిల్లలు కన్నది, 2-3 ఆపరేషన్లు చేయించుకుంది. పెళ్ళైన కొత్తలో ఎంత బాగా ఉండేది, ఇప్పుడు ఎలాగయ్యింది? మన వల్లే కదా, ఆలోచించుకోవాలి. పొద్దుననగా పోయి ఎప్పుడో సాయంత్రం వస్తున్నాడు, క్యారేజీలు పట్టుకుని వెళ్ళి అన్నాలు చల్లగా అయిపోయినా కూడా అక్కడ తిని అక్కడ కష్టపడి మనకు జీతాలు పట్టుకొచ్చి ఇచ్చి మనకి ఏ లోటు లేకుండా మనల్ని కాలు బయట పెట్టకుండా చూసుకుంటున్నాడు మొగోడు. అది కూడా ఆలోచించుకోవాలి, ఆడవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. లైఫ్ను ప్రశాంతంగా ఉన్న లైఫ్ను ప్రశాంతంగా గడుపుకోండి, అర్థమైందా? దిక్కుమాలి అక్కడ సంబంధాల వల్ల ఇప్పుడు ఏమనిపించదు. తర్వాత ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చాకనే పిల్లలతోటి మీరు హ్యాపీగా గడపలేదు కదా. నా తండ్రి నాతో గడిపేవాడు కాదు, నా తల్లి నాతో గడిపేది కాదని చెప్పేసి వాళ్ళు కూడా రేపొద్దున మిమ్మల్ని చూడరు, మీకు ముద్దు కూడా పెట్టరు. బాల్యాన్ని, పిల్లలతో ఉన్న బాల్యాన్ని ఎంజాయ్ చేయండి మీరు హ్యాపీగా, అర్థమైందా? మనకు చాలా చిన్న లైఫ్ ఉంది, అది మీరు ఎలా మార్చుకుంటారు ఏంటనేది అది మీ చేతుల్లోనే ఉంది. ఏంటక్క ఇంత అందంగా రెడీ అవ్వవు అనుకుంటున్నారు కదా, మీ బావ హాలిడే పెట్టాడు, గోయింగ్ టు బయటికి, అలా బయటికి వెళ్తున్నాము, ఓకేనా? అందుకే రెడీ అవ్వాను. బాయ్.